హలో ఫాలోవర్స్. అసలు నాకులాంటి స్కామ్ మీకు కూడా జరిగిందా? అయితే నా స్కామ్ ఏంటో తెలియాలంటే ఈ వీడియో మీరు చూడాల్సిందే. ఇంక నేనైతే ఫ్యామిలీతో కలిసి ట్రిప్‌కి స్టార్ట్ అయిపోయాను. అదేనండి సేమ్ ఫ్యామిలీ. కాకపోతే ఈసారి వేరే టెంపుల్ అనమాట. ఇంక టెంపుల్ అనేసరికి మా వాళ్ళు బొబ్బట్లు, దాంతో పాటు మిక్చరి, ఇంకా చెప్పాలంటే నా ఫేవరెట్ చపాతీ కూడా తెచ్చేసారనమాట. ఇక గ్యాప్ ఇవ్వండమ్మా అనేసరికి గ్యాప్ ఎందుకురా నువ్వే దిగిపో అని దింపేశారు. వెనకాతల మా అమ్మ కూడా వచ్చారులెండి. మేమైతే ఇంకా ఆటో ఒకటి బుక్ చేసుకొని సీదా టెంపుల్‌కి స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఏ టెంపుల్ అంటారా? అదేనండి లింగరాజ స్వామి టెంపుల్. ఇంకా ఆ టెంపుల్ నైట్ క్లోజ్ అయ్యేసరికి మార్నింగ్ ఓపెన్ చేస్తానన్నారు. సరే కదా అని చెప్పి మార్నింగ్ వరకు వెయిట్ చేసి ఒక మంచి మంచి క్లిప్స్ తీశాననమాట గుడివి. నా ఫోన్ లేకపోవడం వల్ల చాలా డిసప్పాయింట్ అయిపోయాను. ఎందుకంటే అదే టైంకి ఛార్జింగ్ అయిపోయింది కాబట్టి. ఇంకా అలాగే దర్శనం కంప్లీట్ అయ్యింది. మంచి క్లిప్స్ కూడా తీసుకున్నాము. ఇంకా ఎక్కడో తినడం ఎందుకు ఫ్యామిలీ అంతా కలిసాం కదా అని చెప్పేసి మా లేడీస్ హాస్టల్ అంతా ఒక ప్లాన్ వేశారనమాట. గుడి దగ్గర తినేద్దామని చెప్పేసి. ఇంకా మా వాళ్ళు తెచ్చిన ఫుడ్‌నే మేమైతే తినేసాము. ఫుడ్ అయితే చాలా బాగుందనుకోండి. బాలేదంటే తిడతారండి బాబు. బాగుందనే చెప్పాలి. ఇంకా ఫుడ్ అంతా కలిసి కలిసి తిన్నాము. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా మేమైతే క్యాబ్ బుక్ చేసుకొని స్టార్ట్ అయిపోయామనమాట. మా వాళ్ళైతే బాగా అలిసిపోవడం వల్ల పడుకుండిపోయారు. ఇంకా వీళ్ళే ఎంటర్‌టైన్‌మెంట్ కావాలన్నారు. ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చేవాళ్ళు పడుకుండిపోయాక మనం ఏం చేయలేక వాళ్ళ క్లిప్స్ తీసి పోస్ట్ చేసామనమాట. ఇంకా అలా అనుకున్నానో లేదో వచ్చేసింది టెంపుల్. ఇంకా సరే కదా అని చెప్పి మొత్తం కలిసి స్టార్ట్ అయిపోయాం. ఇంకా చూడగానే మీకు తెలిసిపోయి ఉంటది. శ్రీ పూరి జగన్నాథ స్వామి టెంపుల్‌కైతే వచ్చాము. దర్శనం అయితే చాలా అంటే చాలా బా జరిగిందండి. ఇంకా అక్కడికి వెళ్ళామో లేదో మాకు ప్రసాదం కూడా ఒక చేతిలో వచ్చిందనమాట. ఇంకా మా లేడీస్ హాస్టల్ అంతా షాపింగ్ కోసం దిగిపోయారు. చెప్పాలంటే ఇక్కడ కొనడం కన్నా తినడం ఎక్కువ ఉంది. తినడానికైతే చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇంకా అవన్నీ మనం తినలేక లాస్ట్‌గా ఒకసారి తూర్పు తిరిగి దండం పెట్టేసాం దేవుడికి. దేవుడా అంతా మంచిగా జరిగేలా చూడు అని. ఇంకా మేమైతే హోటల్‌కి స్టార్ట్ అయిపోయాము. మా వాళ్ళైతే ఫుల్ మీల్స్ చెప్పుకున్నారండి. నేను మాత్రం రిచ్‌గా ఫ్లాష్ మ్యాన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చాను. ఇంకా అక్కడైతే ఫ్లాష్ మ్యాన్ లేడంట. అందుకని చెప్పి స్పైడర్ మ్యాన్ ఫ్రైడ్ రైస్ ఇచ్చారు. ఇంకా స్పైడర్ మ్యాన్ ఫ్రైడ్ రైస్ నాకు ఒక స్పైడర్ మ్యాన్ ఫ్రైడ్ రైస్ ఇచ్చారు. సరే కదా అని చెప్పి తినడం స్టార్ట్ చేశాను. ఇందులో చెప్పాలంటే చాలా వెబ్స్ ఉన్నాయి. ఎందుకంటే స్పైడర్ మ్యాన్ ఫ్రైడ్ రైస్ కదా! ఇంకా అలా తిన్నామో లేదో మా కజిన్స్ కూడా చాలా బాగుందని చెప్పేసి అన్నారు. బిల్లు చూస్తే మాత్రం ఇంతయింది. ఆ బాధ తట్టుకోలేక నా స్కామ్ గురించి మీకు చెప్పేస్తానండి. అసలు ఏం జరిగిందంటే మేమైతే 2 టెంపుల్ బుక్ చేసుకున్నామండి. ఒకటి పూరి జగన్నాథ స్వామి టెంపుల్, 2 కోనార్క్ టెంపుల్. రెండిటికి కలిపి మేమందరం కలిపి 13,000 ఇచ్చాము. కానీ వాడు మాత్రం ముందు సరే అని ఇప్పుడు మాత్రం లేదు ఒక టెంపుల్‌కే తీసుకెళ్తానని చెప్పేసి పూరి జగన్నాథ స్వామి టెంపుల్‌కి తీసుకెళ్ళి అక్కడే దింపేశాడు. చెప్పాలంటే ఇలాంటి స్కామ్‌లు మాత్రం చాలా అంటే చాలా జరుగుతున్నాయండి. ఎప్పుడైనా సరే మనం కొత్త ప్లేసులకి వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సరే అండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.